ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటారా లేదంటారా? మీరు ఇది మేడం ఒకటి విషయం చెప్తాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగలేదా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఏమైంది, లేదా ఉత్త వాళ్ళు రాగానే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెరగలేదు మేడం. నేను అడిగింది ఓన్లీ ఫార్ములా ఈ రేస్ వల్ల బ్రాండ్ ఇమేజ్. మీకు అదే చెప్తున్నాను. దాని వల్ల ఉన్న పాజిటివ్స్ ఎంత ఉన్నాయో బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి నేను చేసినానంటే ఇదే రాజ్యాంగంలో ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఫాలో అవ్వకుండా ఏది పడితే అది చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మూసీ దానిపైన క్వశ్చన్ చేస్తుర్రు. మూసీ దానిపైన ఎందుకు డిపిఆర్ అన్ని ప్రిపేర్ చేసి చేస్తామని చెప్తున్నాము. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ డిపిఆర్ అన్ని ప్రిపేర్ అయినాక అందరితోటి డిస్కషన్ చేస్తామని ఎందుకు చెప్తుర్రు? అది ప్రొసీజర్. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ డెవలప్ చేయని కానీ మూసి ఎవరికి పడితే వాళ్ళకి రాసేసి మేము చేయలేం కదా. మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్తున్నారని విన్నా మేము. మీకు అదే చెప్తున్నా, చెప్తే ఆధారాలు చూపించి మాట్లాడండి. మేము ఈరోజు ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాం ఆయన చేసిన తప్పుని. ఆరోపించడం వేరే, ఆధారాలతో రుజువు చేయడం. రైట్. బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా లేదా సార్? బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అంటే ఈ రేసింగ్ పెట్టనీకి కూడా నిజంగా నీకు పెట్టదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. నేను అంబర్పేటలో ఉంటా. నువ్వు ట్యాంక్ బండ్ దగ్గర తీసుకొని వచ్చి నడి సిటీ మధ్యలో సరే మీరు ఎన్నోసార్లు తిరుగుంటారు, దానివల్ల ఇబ్బంది అంతా పెట్టి ట్రాఫిక్ అంతా పెట్టి టెంపరీగా ట్రాక్ వేసి మళ్ళీ ట్రాక్ తీసి టెంపరీగా ట్రాక్ వేసి ఇంతకన్నా డబ్బు వృధా చేయడం అవసరం ఉండేనా? కంప్లీట్గా ట్రాక్ కట్టొచ్చు కదా, కంప్లీట్గా పర్మనెంట్ ట్రాక్ని స్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు కదా, పర్మనెంట్ ఒక ట్రాక్ కూడా వేయొచ్చు కదా. మరి ఎందుకు వేయలేదు? ప్రతిదానికి కూడా ఏదన్నా తీసుకొని వచ్చినప్పుడు దేన్ని కూడా ఎవరు తప్పు పట్టరండి. ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే దానికి ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గతంలో వాళ్ళు ఏదైతే సంబంధించి కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పుడు అది ప్రజలకు ఉపయోగ. ఇప్పుడు వాళ్ళ గతంలో రైతు బంధు తీసుకొని వచ్చారు. రైతు బంధు తీసుకొని వచ్చినప్పుడు అందరం స్వాగతించినాము. దానిపైన ఎవరు విమర్శలు చేయలే. ఆ రోజు మా బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులు దాన్ని స్వాగతించారు. వాళ్ళు మంచి స్కీమ్ అని చెప్పారు. కాకపోతే రైతులకు మటుకే లబ్ధి చేకూర్చాలి, అందరు కూడా రాళ్ళకి రప్పలకి ఏ భూమికి పడితే ఆ భూమికి ఇవ్వకండి, ఆ డబ్బుని వృధా చేయకండి అని చెప్పినాం. బట్ ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు, మేము చేస్తున్నామని అసలు ఒక రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పాలిటిక్స్ ఎలక్షన్స్ వరకు ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్ అయినాక రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారంలో ఉండి మేమేమన్నా తప్పులు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అంశాలని తెలంగాణ సమాజం దృష్టికి, మా దృష్టికి అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన బయటికి రాడు, ఆయన ఫార్మ్ హౌస్లోనే వండుకుంటాడు. ఆయన కనీసం అంటే చాలా స్పష్టంగా ఈ అసెంబ్లీ సెషన్లో కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అంటే నేనే షాక్ నేను చూసి. ఏ పార్టీ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్ ఉంటారు. వాళ్ళు మొదట అందరు కూడా గ్రీన్ కలర్ కండువాలు ఫార్మర్స్ని రిజంబుల్ చేస్తూ, రైతులను రిజంబుల్ చేస్తూ అంశాలపైన చర్చించాలని చెప్పి వచ్చారు ఫస్ట్ డే అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ. కవిత గారు కానీ వీళ్ళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు. దాని తర్వాత దాని గురించి చర్చ పెడతామని చెప్పి భూమాత యాప్ గురించి దానిపైన డిస్కషన్ పెడదామని చెప్పి షార్ట్ డిస్కషన్కి పెట్టారు. షార్ట్ డిస్కషన్ పెడితే కూడా మాకు ఇది ప్రయారిటీ కాదు, కేటీఆర్ గారి పైన కేసే మాకు ప్రయారిటీ, దానిపైన షార్ట్ డిస్కషన్ జరగాలి, కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారని వాళ్ళ ఇండికేషన్స్ అయితే వారు వెరీ స్పష్టంగా చెప్పేసిండ్రు. అంటే మాకు రైతులు తెలంగాణ ప్రజల కంటే కూడా ముఖ్యము మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు, వాళ్ళపైన కేసులు అయితే మేము అవే మాకు ప్రాధాన్యత, దానిపైనే ఫస్ట్ డిస్కషన్ రైతులు తర్వాత వారి యొక్క వ్యవహార శైలిపైన వారు చాలా స్పష్టత ఇచ్చిర్రు. అసొంటోళ్ళ గురించి మీరు రోజు మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, దాని ఇమేజ్ పెరిగింది, దీని ఇమేజ్. సరే నువ్వు ఏది చేయాలనుకున్నా ప్రొసీజర్ ప్రకారంగా చేసింటే ఇబ్బంది లేదు కదా, ఎందుకు ప్రొసీజర్ ప్రకారంగా చేయలేదు? మరి హైడ్రా ఎందుకు ప్రొసీజర్ ప్రకారంగా జరగలేదు? హైడ్రా దానికి సంబంధించి హైడ్రాని తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో డిస్కషన్ పెట్టి దానికి చట్టబద్ధత తీసుకొని రావడం జరిగింది. హైడ్రా గురించి డిస్కస్ చేయడం జరిగింది. హైడ్రా గురించి షార్ట్ డిస్కషన్ కూడా జరగడం జరిగింది. ఈ రేసింగ్ గురించి ఎక్కడ జరిగింది చూపించండి. ఎక్కడ జరిగింది అని గతంలో అసెంబ్లీ సెషన్ ఏడే జరుగుతుండే, గతంలో అసెంబ్లీ సెషన్లు ఎక్కడ జరుగుతుండే. హైడ్రాకి నిజంగా చట్టబద్ధత ఉంటే ప్రజల్ని ముందుగానే వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించాల్సి ఉండేది కదా. ఎంతో మంది బాధపడినటువంటి అంశాలు కనిపించాయి మనకి. ఈ రోజు హైడ్రా వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుంది? సరే మీరు అన్నట్టు 5% ఎక్కడన్నా తప్పు జరిగిందేమో జరగలేదో సరే ఇబ్బంది కొంతమంది ప్రజలు పడుంటారు. కానీ 80% పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు ఇబ్బంది పడుతుండ్రు. గతంలో లేక్ సుందరీకరణ అని చెప్పి తీసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నాకు తెలిసి 1500 చైన్స్ లేక్స్ ఏమో ఉన్నాయని చెప్పారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు.
లేక్ సుందరీకరణ అంటే మనం నేను కౌన్సిల్లో కూడా క్వశ్చన్ చేసిన లేక్ సుందరీకరణ అంటే లేక్స్ని అభివృద్ధి చేస్తారు, క్లీన్ చేస్తారు, డ్రింకింగ్ వాటర్ లెక్క చేస్తారు, దాన్ని రీసైకిల్ చేస్తారు అని అనుకున్నా. రీసైకిల్ పెట్టి ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అసలు ఏమైనా పెడతారు వచ్చి డెవలప్మెంట్కి అనుకున్నా. సుందరీకరణ అంటే ఎఫ్టీఎల్ని బఫర్ చేసి దాని చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ వేసి లేక్ని కొంచెం చిన్నగా చేసి దాని పక్కన ఉన్న జాగాని ఒక హై రైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చి ఆక్రమిస్తారని చెప్పి నేను అనుకోలే. అసలు అక్రమాలు చేసిరు వాళ్ళు. అసలు అక్రమాలు ఎవరు? కొన్నోడు బాగానే ఉన్నాడు, ఫ్రీగా వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్, పర్మిషన్లు ఇచ్చేసిండ్రు అడగోలుగా. పర్మిషన్లు ఇచ్చిన కన్నా కొన్నోళ్ళు ఎవరు? 10,000కి వచ్చే కాడ ఆడ 5,000కి ఫ్లాట్ దొరికింది, 10,000 ఎస్ఎఫ్టీకి వచ్చే కాడ ఆడ 5,000కి ఫ్లాట్ దొరికింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళు అలా కొనుక్కోనరు. కొనుక్కున్నప్పుడు ఇప్పుడు అది ఊలగొడితే కట్టినోడు బాగానే ఉన్నాడు, ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతారు. దీనికి కారకులు ఎవరు? వీళ్ళు కాదా? ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కాదా? వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లకి ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈడీ ఆఫీసర్ చుట్టూ చక్కెర కొడుతుండు. ఇదే రంగారెడ్డి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్. రైట్, పర్మిషన్ ఎవరిచ్చినా సరే, ఏ గవర్నమెంట్ ఇచ్చినా సరే దాన్ని అయితే కూలగొడతారు కదా. నార్సింగ్ అంటే మేడం మీకు నేను చెప్పేది ఏ గవర్నమెంట్ ఇచ్చినా అసలు దేని వల్ల నీ ప్రాబ్లం వచ్చిందో చెప్తున్నాను. రైట్, ఓకే సార్, నేను కాదనట్లేదు. నేను ఏమంటున్నా ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఎవరు అక్కడ ఎవరో కాదు వీళ్ళే ఇచ్చారు. ఓకే, బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలన్నీ జరిగినాయి. ఓకే, కాదనట్లేదు. అక్రమాలు కాదన్నా ఉన్నది వాస్తవం. అది ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని మీరు కూలగొడతారా? ఇప్పుడు మొన్న దానిపైన మీకు స్పష్టత ఇచ్చి మీరు ఏదైతే ప్రజలందరూ ఇబ్బంది పడి 100% ఈ రోజు ఎఫ్టీఎల్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ ని కూలగొడతాం. బరాబర్ కూలగొడతాం. 100% కూలగొడతాం. బరాబర్ 100%. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, శ్రీ ఆదిత్య అడ్వాంటేజ్ అని. ఆ బిల్డింగ్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ అంటే ఏ ప్రభుత్వం ఉందా అనవసరం, కానీ దాన్ని ఎందుకు కూలగట్టట్లేదు? స్టిల్ ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఎస్, ప్రూఫ్ కావాలా? ఉంటే మీకు అదే చెప్తున్నా, ప్రూఫ్ ఉంటే యాజ్ ఎన్ మీ పేరు పైన నాకు ఒక అప్లికేషన్ ఇవ్వండి, ఇట్లా ఇది ఉందని చెప్పని. ఆ అప్లికేషన్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఏమంటున్నాను మేడం, మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టండి ఇది ఉంది అని చెప్పి. 100% మిమ్మల్నే తీసుకొని పోతా, హైడ్రా కమిషనర్ గారిని కలుస్తా, అప్లికేషన్ కి నా ఒక లెటర్ హెడ్ పైన ఎండోర్స్ చేసి 100% కూలగొట్టిస్తాం. రైట్, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మీకు అదే చెప్తున్నా, మీరు అప్లికేషన్ రాసియండి, ఫోన్లలో అఫీషియల్ గా మీరు అప్లికేషన్ రాసియండి. సార్ ఫోన్ లో చూపించడం కాదు, నేను అక్కడికి వెళ్ళి చూసొచ్చాను కాబట్టి మీకు అది డైరెక్ట్ గా చూపిస్తున్నాను. అది ఇప్పుడు నేను యాజ్ ఎ రిప్రజెంటేటివ్ నేను ఏమంటున్నా మీకు అదే చెప్తున్నా, దానిపైన ఇవ్వండి ఒకటి రాసి. ఓకే, గివ్ మీ రిప్రజెంటేషన్. 100% దానిపై నేను ఎండోర్స్ చేసి తీసుకెళ్లి కూలగొట్టిస్తా అంటున్నా కదా. కాకపోతే ఇప్పుడు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంప్లైంట్ నాకు రావాలి. కంప్లైంట్ రాకపోతే ఈ రోజు నేను అడిగి కూలగొట్టించిన ప్రయత్నం మళ్ళీ మీకు ఏమంటారు, మళ్ళీ మీ సొంటలు ఏమంటారు, బల్మూరి వెంకట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా మళ్ళీ మీరే చూపిస్తారు. ఇప్పుడు అఫీషియల్ గా మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఆ రిప్రజెంటేషన్ ఎండోర్స్ చేసి నేను ఇస్తే అది ప్రొసీజర్. నేను ఇన్సే మాట్లాడింది ఆ ప్రొసీజర్ గురించే. ఇప్పుడు నేనే డైరెక్ట్ పోయి నేను చూసినా అనుకో, ఎవరు కంప్లైంట్ చేయండి బల్మూరి వెంకట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నా మళ్ళీ మీరే చూపిస్తారు. ఇంకో మీడియా ముఖంగా మళ్ళీ మీరే చూపిస్తారు. నేనే ఇస్తా. మీకు అదే చెప్తున్నా, ప్రాబ్లం ఏమొస్తుందో కూడా చెప్తున్నా కదా.